హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈరోజు వీడియో ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఏ గవర్నమెంట్ నుంచి అయినా సరే, ఏ లోన్స్ అయినా, ఏ పథకాలైనా, ఏ స్కీమ్స్ అయినా సరే మన అకౌంట్లోకి డీబీటీ ద్వారాగా, డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారాగా చేరాలి అంటే కనుక, రావాలి అంటే కనుక ఈ ఎన్పిసిఐ అయి ఉండాలన్నమాట అండి. ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నది ఆధార్కి బ్యాంక్కి లింక్కి సంబంధించి చూపిస్తుంది అన్నమాట అండి. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అయితే ఇది చాలామందికి అయితే కనుక అయ్యి ఉండలేదు అన్నమాట అండి. ఇప్పుడు తల్లికి వందనం పథకం ఉందనుకోండి, చాలామంది పిల్లలు అంటే స్కూల్ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లి అకౌంట్లో వేస్తా అన్నారు. కానీ మీకు అన్నీ కరెక్ట్గా ఉండి ఈ ఎన్పిసిఐ అవ్వకపోతే మీ అకౌంట్లోకి ఈ డబ్బులు అన్నవి రావన్నమాట అండి. సో ఇదన్నది ఇదివరకు అయితే బ్యాంక్లో చేసేవారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో 200 రూపాయలు అయితే కనుక తీసుకొని చేస్తున్నారన్నమాట అండి ఎన్పిసిఐ అన్నది. సో ఈ ఎన్పిసిఐ మీకు అయిందో అవ్వలేదో, అలాగే మీ మొబైల్లో మీరు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, అలాగే మీకు ఎన్పిసిఐ బ్యాంక్కి అకౌంట్కి అయ్యిందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. ఇది అకౌంట్లోని సీడింగ్ అయిన వాళ్ళకే కాదని, అంటే ఏదైనా స్కీమ్స్కి, లోన్స్కి అప్లై చేసిన వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్పిసిఐ అయిందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి? మన మొబైల్లో మనమే బ్యాంకుకి వెళ్లకుండా, పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండా, ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్లకుండా కూడా మీరు మీ అకౌంట్ని సీడింగ్ అయిందో లేదో, ఎన్పిసిఐ అయిందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అలా చెక్ చేసుకోవడం ఎలాగో నేను ఇప్పుడైతే కనుక మీకు వీడియోలో చూపిస్తానండి. చివరి వరకు కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సేవ మేడం ఛానల్. మీరు ఇచ్చే ఒక లైక్ కానీ, సపోర్ట్ కానీ నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట అండి, కొంత ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అన్నమాట అండి. సో ఈ ఎన్పిసిఐ ముఖ్యంగా మనకి ఏ స్టేట్ గవర్నమెంట్ పథకాలైనా సరే, ఇప్పుడు మీరు ఎస్సీ కార్పొరేషన్లు కానీ, బీసీ కార్పొరేషన్స్ కానీ పెట్టుకుని ఉన్నారు, ఈ ఎన్పిసిఐ అవ్వలేదనుకోండి మీ అకౌంట్కి ఆ అమౌంట్ రాదు అన్నమాట, అక్కడ బ్లాక్ అవుతుంది. మీరు ఆ ఎన్పిసిఐ క్లియర్ చేసుకున్న తర్వాతే మీ అకౌంట్లోకి ఆ అమౌంట్ అయితే పడుతుంది అన్నమాట అండి. అలాగే తల్లికి వందనం పథకం మనకైతే రాబోతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది అయితే సమాచారం ఏమీ లేదండి, ఇది పలానా డేట్ అని చెప్పి. కానీ నెక్స్ట్ రాబోతున్నది అయితే కనుక తల్లికి వందనం పథకమే కనుక ఆ పథకానికి సంబంధించి మనకి ఎన్పిసిఐ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, అంటే స్టూడెంట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి కూడా పేరెంట్ అకౌంట్లోకి అయితే కనుక తల్లికి వందనం అకౌంట్ తల్లికి అయితే కనుక పడుతుంది అన్నమాట అండి అకౌంట్లోకి. అలా పడాలంటే కనుక ఆ తల్లికి ఈ ఎన్పిసిఐ అయి ఉండాలన్నమాట అండి. ఈ ఎన్పిసిఐ అయిన వాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీబీటీ ద్వారాగా మన అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది అన్నమాట అండి. సో అది జరగకముందే మనం ఇవన్నీ ప్రాసెస్ చేసుకొని ఉండాలన్నమాట అండి. ఎందుకంటే మన అకౌంట్ వరకు వచ్చి మనకి రాలేదంటే ఇది ఒక పెద్ద కారణమేమాట అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట అండి. అంటే ఆ డీబీటీ అవ్వాలంటే కనుక ఎన్పిసిఐ అయి ఉండాలి. చాలామంది ఎన్పిసిఐ అంటే ఏంటండి, ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది కానీ ఆధార్కి బ్యాంక్కి లింక్ అన్నమాట, అనుసంధానం చేస్తుంది అన్నమాట అండి. ఈ అనుసంధానం అయిన అకౌంట్స్కి మాత్రమే ఏ రకమైన పేమెంట్స్ కానీ ప్రాబ్లం లేకుండా అకౌంట్లోకి డైరెక్ట్గా పడుతుంది అన్నమాట అండి. ఇప్పుడైతే కనుక మన ఎన్పిసిఐ ఎలా చేసుకోవాలి ఏంటంటే నేను స్క్రీన్ మీద చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే కనుక ఒకసారి చూసి మీ మొబైల్లోని మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు వచ్చే తల్లికి వందనం పథకం కానీ, ఎస్సీ కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్స్, ఈ లోన్స్ ఏమైనా రావాలంటే ఇది కూడా ఒక రీజన్ ఏమాట అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అన్నీ ఉండి మన వరకు రాలేదంటే కనుక ఇది ఒక కారణం అన్నమాట. సో ముందే చెక్ చేసుకొని దాన్ని అయితే క్లియర్ చేసుకోవడం మీ వంతు బాధ్యత అన్నమాట అండి. సో మరి ఇప్పుడైతే కనుక నేను చూపిస్తానండి డీటెయిల్గా, మీ మొబైల్లో మీరు చూసుకోవచ్చు. మీ ఎన్పిసిఐ అయ్యిందో లేదో మీ మొబైల్లో మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట అండి. గూగుల్లోకి వెళ్ళి ఎన్పిసిఐ అని కొట్టండి. ఇక్కడ ఎన్పిసిఐ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్కి మనం వెళ్తాం అన్నమాట అండి. www.npca.co.in అన్నమాట. ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం వెళ్ళాల్సింది ఏంటంటే కన్జ్యూమర్లోకి వెళ్ళాలన్నమాట అండి. ఈ కన్జ్యూమర్లోనే మనకి ఎన్పిసిఐ అయిందా లేదో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే కనుక భారత ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అనేసి ఉంది కదండి, దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మెయిన్ వెబ్సైట్లోకి మళ్ళీ మనం వెళ్తామట. అంటే మన ఎన్పిసిఐ లాగిన్ అది కనిపిస్తుంది అన్నమాట. మన ఎన్పిసిఐ అయిందా లేదా, మనకి హిస్టరీ ఏంటి, ఎన్పిసిఐ అంతా. మీరు చాలా మందికి ఏంటంటే తెలియదు ఎన్పిసిఐ అయిందా లేదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంట్లో అందరికీ మొబైల్ ఉన్నాయి. ఈ ఎన్పిసిఐ అవ్వకపోతే అండి ఏది రాదు మీకు. ఇదే కాదు, స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంటే కాదు, ఇంకా బ్యాంక్ లోన్స్ కానీ, ముద్రా లోన్స్ కానీ ఏది రాదు అన్నమాట. సో అందుకే ఇది ముందు అయ్యేలా చూసుకోనమాట. సో అక్కడైతే కనుక నేను మ్యాపింగ్ స్టేటస్లోకి వెళ్ళి నా బ్యాంక్ అయితే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట అండి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ అన్ని బ్యాంక్స్ ఉంటాయండి, ఇది ఆల్ ఓవర్ ఇండియా అన్నమాట అండి. అందుకే అన్ని రకాల బ్యాంక్స్ ఉంటాయి. ఈ బ్యాంక్ ఉంది లేదు కానీ చూసారా, నాకు నాట్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ఇది నాట్ ఎనేబుల్, అంటే నాకు సీడింగ్ అవ్వలేదు అన్నమాట అండి. సో ఎన్పిసిఐ నాకు లింక్ అయ్యలేదు అన్నమాట.
సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో లింక్ ఆప్షన్ కూడా ఇచ్చారన్నమాట. అది ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి. మీకు ఇక్కడ తెలిసిపోద్ది. ఇక్కడ గాని ఎనేబుల్డ్ డీబీటీ అంటే కనుక నాట్ అని ఉన్నది. ఎనేబుల్డ్ డీబీటీ అంటే కనుక మీకు అయిపోయింది. అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఇంకా ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయినా సరే మీకు డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకి వచ్చి పడుతుందన్నమాట. కానీ నాకైతే పడదు. ఎందుకంటే నాకు అవ్వలేదు కనుక. సో అందుకే నేను ఇప్పుడు దీన్ని లింక్ చేయడానికి కూడా ట్రై చేస్తానన్నమాట. ఇది చాలా సింపుల్ పద్ధతి కనుక మీరందరూ కూడా చెక్ చేసుకోవచ్చన్నమాట అండి. ఇలా చెక్ చేసుకొని ఎన్‌పీసీ అవ్వకపోతే మీకు దగ్గరగా ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని బ్యాంకులు ఇస్తారన్నమాట. సో ఇది నేను సీడింగ్ చేయాలి అనుకుంటే కనుక ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫ్రెష్ సీడింగ్ అంటే కొత్తగా నేను సీడింగ్ చేస్తున్నానన్నమాట. సో అందులోనే అన్నీ ఉంటాయన్నమాట. ఫ్రెష్ సీడింగ్ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ నా బ్యాంక్ అకౌంట్ నెంబరు, తర్వాత ఇక్కడ మనది ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఫస్ట్. ఆటోమేటిక్‌గా వచ్చేసింది నా ఆధార్ కార్డ్ నెంబరు. అలాగే స్టేట్ బ్యాంకు ఫ్రెష్ సీడింగ్ అని కొట్టాను. అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ టిక్ మార్క్ చేసి కిందన లాస్ట్ మనం ఏంటంటే క్యాప్స్ వస్తుందన్నమాట అండి. దాన్ని టైప్ చేసి అక్కడ ఓకే చేసినట్లయితే అప్పుడు మనది సీడింగ్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక సీడింగ్ చేయొచ్చు. నాకెందుకంటే నాట్ ఎనేబుల్ వచ్చిందంటే నేను ఇంకొక బ్యాంక్ అకౌంట్‌తోని లింక్ అయ్యి ఉన్నానన్నమాట అండి. ఈ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ లేదు. అందుకే నాకు అలా వచ్చిందన్నమాట. సో దీన్ని లింక్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఇక్కడ సీడింగ్ అని పెట్టి ఇక్కడ అకౌంట్ నెంబరు కరెక్ట్‌గా ఇచ్చి ఆ తర్వాత అక్కడ క్యాప్చా కొట్టి ఓకే చేసినట్లయితే ఆటోమేటిక్‌గా నాకు అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడే సీడ్ అయిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నమాట అండి. ఇదిగోండి క్యాప్చా వచ్చిందా? ఆ క్యాప్చా కొట్టి కిందన ఓకే కొట్టాలి. ఒకవేళ అవ్వలేదు అంటే కనుక మీ అకౌంట్ ఇంకొక అకౌంట్‌తోని అంటే మీ ఆధార్ ఇంకొక బ్యాంక్‌తోని సీడ్ అయిపోయి ఉందని అర్థం మాట అండి. సో ఇదొక్కటి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆన్‌లైన్‌లో మీకు ఇలా సీడ్ అవ్వలేదంటే సమ్ ప్రాబ్లమ్ ఉన్నట్లే మాట అండి. ఏదైనా సరే ఆధార్‌కి, బ్యాంక్‌కి లింక్ అయితేనే మనకి ఏ అమౌంట్ అయినా, ఏ పేమెంట్ అయినా మన వరకు వస్తుందన్నమాట అండి. తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత అప్పుడు చూపిస్తది. నాకు ఏ రకమైన ఇష్యూ లేకపోతే కనుక ఇక్కడే సీడింగ్ అయిపోతుందండి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ అవ్వలేదు అంటే కనుక సమ్ ఏదో ఇష్యూ ఉంది. దాన్ని మీరు దగ్గరగా ఉన్న బ్యాంక్‌కి మీకు దగ్గరగా ఉన్న బ్యాంక్ మీరు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ వెళ్ళాల్సి ఉంటుంది. చూసారా ఫెయిల్యూర్ అని వచ్చింది. సో ఇలా వచ్చినోళ్ళందరూ కూడా బ్యాంక్‌కి వెళ్ళాలి. లేదా పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి మళ్ళీ సీడ్ చేయించుకోవాలన్నమాట. ఉన్నది ఒక్కటే అకౌంట్. ఆ అకౌంట్‌కి సీడ్ అవ్వట్లేదంటే కనుక మీరు పోస్ట్ ఆఫీస్ గాని, బ్యాంక్ గాని వెళ్ళాలి. కానీ 2, 3 అకౌంట్స్ ఉండి మీకు అవ్వట్లేదు అంటే కనుక ఆల్రెడీ దానికి దేనికో అయిపోయి ఉంటదన్నమాట అండి. ఇదే మీరు చూసుకోవాల్సింది. సో తెలిసింది కదా! ఇక మీదట మీరందరూ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి అప్పుడు మీకు దగ్గరగా ఉన్న బ్యాంక్‌కి గాని, పోస్ట్ ఆఫీస్ గాని వెళ్ళండి.